కొత్త ప్రభుత్వం రాబోతోంది. 12వ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఈ లోపుగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పోర్టల్స్ వీటన్నిటిలో కూడా ప్రస్తుతం దిగిపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోటోలు, సహాయ మంత్రులు అదే ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు, మంత్రుల ఫోటోలన్నిటిని తొలగించమని చెప్పి ఆర్డర్స్ వేసింది ప్రభుత్వం. వాస్తవంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా, సంస్థగా ప్రభుత్వాన్ని నడపడం అన్నటువంటిది తెలుగుదేశానికి అనుభవం ఉంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా 3 నెలలు, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు కూడా కొన్ని పాత పేరుతోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారి పేరుతోనే వచ్చాయి. టూరిజం కానీ అప్పుడు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇదంతా అవగాహన లేకపోవడంతో గుడ్డెచ్చేలో పెట్టినట్టు నడిచిపోయింది. వీళ్ళకి అదంతా అనుభవం ఉంది కాబట్టి ముందు నుంచి స్టెప్స్ తీసుకున్నారు. చకచక అన్నీ మార్చేస్తున్నారు.